దేవుని వాక్యము ప్రతి ఒక్క మనిషిని పిలుస్తున్నది. సమస్తమైన భారము మోసుకుంటున్న ప్రజలారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని దేవుడు సర్వలోకాన్ని పిలుస్తున్నాడు. ఆ లోకంలో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. దేవుని వాక్యమును విని దేవుని దగ్గరకు వచ్చి, ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి వాక్యాన్ని ధ్యానిస్తారో ఆ వాక్యంలో దేవుని శక్తి ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు అని మనము గుర్తెరిగి మనము దేవుణ్ణి అనుసరిస్తే ఈ భూమి మీద ప్రతి భారమైనటువంటి మనము మోయలేని భారమైన కాడిని మన నుంచి దేవుడు తీసివేస్తానని బైబిల్ వాక్యం చెప్తుంది. ఎక్కడ బైబిల్లో దేవుడు వాక్యమై ఉన్నాడు అని ఎక్కడ చెప్తుంది అని మీలో ఎవరికైనా అనుమానం వస్తే అది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోనే యోహాను భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దేవుని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను. అదే యేసుక్రీస్తు గురించి ఆయన ఇచ్చుచున్న సాక్ష్యము. కాబట్టి మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని పిలుపుని విని దేవుని దగ్గరికి రావాలని ప్రభువునందు మీ అందరినీ వేడుకుంటున్నాను.